అనవసరంగా నిందలు వేస్తే ఇబ్బంది పడతారు. వచ్చిన వాళ్ళు క్షేమంగా వెనక్కి వెళ్ళండి. ఊరికే ఆరోపించట్లేదు మేడం. నిషాని మిస్టర్ వంశీకృష్ణ పెళ్లి చేసుకున్నాడని వసుంధర అనే అమ్మాయి సాక్ష్యం చెప్తుంది. చెప్పమ్మా. తాగితే కొమ్ములేవి రావు. నేను చెప్పడానికే వచ్చాను. ముందు ఆ వస్తున్న అతన్ని అడగండి. నువ్వు చెప్పమ్మా, భయపడుతున్నావా? భయం ఎందుకండి? నిషా అనే ఈ అమ్మాయితో ఆయన రాత్రి రిసార్ట్ లో చెట్టాపట్టాలేసుకుని తిరిగారు. తాగి ఇతను, తాళితో తను, ఇద్దరు ఒకే రూమ్ లో ఉన్నారు. Stop it! Stop it! Stop it! Hey, ఇది నా పర్సనల్ లైఫ్. నేను తాగుతాను, తిరుగుతాను. నువ్వెవరు చెప్పడానికి? తన మెళ్ళ తాళి కట్టనని నువ్వెలా చెప్పగలవు? లేడీస్ ని ప్రెస్ వాళ్ళని వెనకేసుకొస్తే అబద్ధం నిజం అయిపోతుందా? అబద్ధాలు ఆడుతోంది నేనా మీరా? ఏంటి రెచ్చిపోతున్నావు? ప్రెస్ వాళ్ళు ఉన్నారు. మేడం, నేను సాక్ష్యం చెప్పినా ఇతని మనసాక్ష్యం ఒప్పుకోకపోతే ప్రయోజనం లేదు. కానీ ఒక్కటి మాత్రం గుర్తు పెట్టుకోమనండి. ఆడపిల్ల ఉసురు తగిలితే చాలా కష్టం. చాలా కష్టం. ఏంటి వంశీ, మన పెళ్ళై 2 రోజులు కూడా కాలేదు, అప్పుడే ఇలా మాట మారుస్తున్నా. మన పెళ్ళై 2 రోజులు కూడా కాలేదు, అప్పుడే ఇలా మాట మారుస్తున్నా. ఎంత అన్యాయం అండి. పెళ్ళై 2 రోజులు కూడా కాలేదు, సంబంధం లేదని చెప్పేస్తారా? దానితో ఆయనకున్న సంబంధాన్ని కేర్ చేయం మేము. వారి వెంట తిరిగిన వాళ్లలో దీన్ని ఎన్నో స్థానమో దీనికే తెలీదు. అలాంటిది ఈ ఇంటి కోడల స్థానానికే ఎసరు పెడతావా? తప్పే ఉంది. ఏం తప్పుంది? పెళ్ళై 2 రోజులైందా? అవును. తాళెప్పుడు కట్టాడు? నిన్న కడితే 2 రోజులు ఎలా అవుతుంది? కాదు, నిన్న కాదు, మొన్న పెళ్ళైతే నిన్న రిసార్ట్ లో పార్టీ చేసుకున్నాం. ఐసీ. అప్పుడతను తాగున్నాడా? ఏంటి నువ్వు నన్ను లాయర్లా క్వశ్చన్స్ వేస్తున్నావు? తాగినవాడు నీ మెడలో ఎన్ని ముళ్ళు వేశాడు? ఎవరైనా 3 ముళ్ళే వేస్తారు, ఇంకెన్ని వేస్తారు? కాదు,
2 లేదు 3. ఎలా చెప్పగలవు? ఎందుకంటే ఆ 3 ముళ్ళు వేసింది నేనే కాబట్టి. నీకు నువ్వే 3 ముళ్ళు వేసుకున్నావా? ఏ ఆడిది తనకి తనుగా 3 ముళ్ళు వేసుకుని పసుపు తాడుని తన మెడలో దండగా వేసుకోదు. మొన్న పెళ్ళైందన్నావు, నిన్న తాళి కట్టాడన్నావు. మొన్న మిస్టర్ వంశీకృష్ణ నిన్న అసలు కలవనే లేదు. మీరెలా చెప్పగలరు? ఎందుకంటే ఆ రోజు నేను తన పక్కన ఉన్నాను కాబట్టి. పక్కనంటే ఒకే గదిలో. ఆపండి ఆపండి ఆపండి. మైండ్ యువర్ టంగ్, మైండ్ యువర్ టంగ్, మైండ్ యువర్ టంగ్. 10 లక్షలు మోసం చేసినా పోనీలే కదా ఆడపిల్లను వదిలేస్తే ఇంకో నాటకం ఆడడానికి వచ్చింది అది. నిజం తెలియని వసుంధర కళ్ళారా చూసిందే నిజం అనుకుని తోడుగా వచ్చింది. కానీ వాస్తవం ఏంటో తెలిసాక దాని ప్రాణాలు తోడేసింది. ఇంకా చూస్తావేంటే? నీ తాళి నువ్వే మెళ్ళో వేసుకుని పెద్దింటి వాళ్ళ పరువు తీద్దామనుకుంటావా? కోడలవుదామని వచ్చిందక్క, ఇలాంటి దాన్ని తన్ని తరవేయాలి. నన్ను క్షమించండి. క్షమించాలా? చేసిందంతా చేసి ఇప్పుడు క్షమించమంటావా? నిన్నిట్లా కాదే, రావే పోలీస్ స్టేషన్ కి. రావే రావే రా. సారీ మేడం, థ్యాంక్ యూ. వసుంధర, నిజం తెలియక అమ్మాయికి న్యాయం చేయాలని వచ్చావు. కానీ తను ఎలాంటిదో తెలుసుకున్నాక పక్షపాతం లేకుండా నిజాయితీగా తప్పేంటో నిరూపించి ఈ ఇంటి పరువు కాపాడావు. థ్యాంక్స్ అమ్మా. అయ్యో, మీరేంటండి నాకు దండం పెట్టి పాపం అంటిగడుతున్నారు? సొసైటీలో అలాంటి ఆడవాళ్లు కూడా ఉంటారు. అయితే మగవాళ్లు కూడా అహాన్ని పక్కన పెట్టి అనుకోతూ ఉంటే ఇలాంటి ప్రాబ్లమ్స్ రావు. నిజం చెప్పావు. నీతులు చెప్పాల్సిన అవసరం లేదు. ఆనంద్, చేసిన నిర్వాకం చాలని చెప్పు. అర్థమైంది అప్పు. అమ్మ వసుంధర, నీలాంటి నిజాయితీ గల మనిషి మా దగ్గర ఉద్యోగం చేస్తే బాగుంటుంది. క్షమించండి మేడం, ఏ పనైనా మనస్ఫూర్తిగా చేయాలి, మనసు నొప్పించి చేయకూడదు. వస్తానండి. వసుంధర ఎప్పుడూ ఈ ఇంట్లో ఉంటే ఎంత బాగుంటుంది.
ఆహాహాహాహా. వచ్చిందమ్మా తులసి నీ యువరాణి. వాళ్ళు చప్పట్లు కొట్టుంటే హారతి పట్టు, చేత్తో కొట్టుంటే ఆయింట్మెంట్ పెట్టమ్మా దానికి. నన్నెందుకు కొడతారు నానమ్మ? నేనేం తప్పు చేశాను? వాళ్ళ పెద్దబ్బాయి తప్పు చేశాడని చెప్పడానికి వెళ్ళావు కదా. కొండని ఢీ కొడితే మన బుర్రకేనే బొప్పి కట్టేది. ఏయ్! నీ వల్ల ఈ కనకమేడల కాంతమ్మ పరువేం పోలేదు కదా? లేదు నానమ్మ, పైగా నేను సాయం చేశానన్నారు. కోటేశ్వరులకి నువ్వు సాయం చేసావా? అసలేం జరిగిందమ్మా? ఇంటికొచ్చి సాక్ష్యం చెప్పమన్న నిషానే మోసం చేసింది నాన్న. ఎందుకంటే ఆ 3 ముళ్ళు వేసింది నేనే కాబట్టి. ఏ ఆడిది తనకి తానుగా 3 ముళ్ళు వేసుకుని పసుపు తాడిని తన మెడలో దండగా వేసుకోదు. థ్యాంక్స్ అమ్మా. నీలాంటి నిజాయితీ గల మనిషి మా దగ్గర ఉద్యోగం చేస్తే బాగుంటుంది. ఇలాంటి ఆడవాళ్లు కూడా ఉన్నారా? మెళ్ళో తాళేసుకుని పెళ్ళయిందని చెప్పిందా? అబ్బబ్బబ్బబ్బబ్బా, ఇదేదో ప్రపంచంలో ఏడో వింతన్నట్టు చెప్పకే తులసి. ఎప్పుడు వంటింట్లో పడి దగ్గేదానివి నీకేం తెలుసే? ఇప్పుడు గొడవ సద్దుమణిగింది కదమ్మా. వాసు, సాక్ష్యం చెప్పడానికి వెళ్ళి నువ్వే సహాయం చేయడం వాళ్ళకి సంతోషాన్ని, నాకు సంతృప్తిని ఇచ్చిందమ్మా. బొక్కరా బొక్క. మన జీవితాలకి పెద్ద బొక్క పెట్టొచ్చింది నీ కూతురు. మొదట్లోనే ఆ నిషాని తన్ని తెరవేసేలా అబద్ధం ఆడితే ₹1,00,00,000 ఆఫర్ చేశారని ఈ మహాతల్లే చెప్పింది. టేక్ ఇట్. లంచం ఇస్తున్నారా మేడం? మా నాన్న హరిప్రసాదు సత్య హరిశ్చంద్రుడు. ఆయన రక్తం నాలో ప్రవహించకపోయినా తన సిద్ధాంతాలు నాకు వంట పట్టాయని బ్రీఫ్ కేసు బరువని బుర్ర ఇలా ఇలా అడ్డంగా ఊపేసొచ్చింది. కోటి పోయినట్టేగా. సాక్ష్యం చెప్తానని వెళ్ళి మనసాక్షిని ఎలా చంపుకుంటాను నాన్నమ్మ? నువ్వేమీ మర్డర్లు చేయనక్కర్లేదే. అదిగో అక్కడ బ్యాంక్ వాళ్ళు అంటించిన నోటీసు రెపరెపలాడుతోంది చూసావా? పరువు ఇల్లు పోయాక ప్రాణాలు వాటంతట అవే పోతాయి. వాళ్ళు జాబ్ చేయమని ఆఫర్ ఇస్తే ఎందుకు వద్దన్నా? నీ వెంట నేను వచ్చి అందరినీ పరిచయం చేసుకునేదాన్ని కదా వసు. ఛాన్సులన్నీ మిస్ చేస్తావు. నువ్వెప్పుడు ఇంతే. ఇప్పుడేమంటావరా హరి? ఇది అడుగు పెట్టిన చోట అంతా మంచిగా జరుగుతుందన్నావు. వసు వద్దు అందంటే దాని వెనక ఏదో కారణం ఉండే ఉంటుందమ్మా. ఇంకేం చూస్తావే తులసి? వెళ్ళు వెళ్ళు, వంటింట్లోకి వెళ్ళి ఉప్పు పప్పు కారం పసుపు అదేదో నువ్వు కొట్టుకుంటావే నోటికి, అది కూడా అన్ని గోనె సంచులో మూట కట్టేసి వెళ్ళు. ఎందుకత్తయ్యా? పాత సామాన్లు కొంటాం, ఇనప సామాన్లు కొంటామని రోడ్డు మీద అరుచుకుంటూ తిరగడానికే. ఎందుకంటావేంట సొంటి మొహందాన? నీ కూతురు ఈ ఇంటికి ఇన్స్టాల్మెంట్ కట్టలేదమ్మా. లక్ష్మీదేవి సూట్ కేసు సర్దుకొని వస్తానంటే వద్దనేసింది. జీవితాన్ని నిలబెట్టే జీతం ఇస్తాను అంటే ఎవడికి కావాలి అని కాళ్ళు అడ్డం పెట్టొచ్చింది. బ్యాంకు వాళ్ళు ఇచ్చిన గడువు కంటే ముందే మనం ఈ కొంపలో నుంచి వెళ్లిపోతే కొంచెమైనా మర్యాద మిగులుతుంది. పెళ్లిడికొచ్చిన ఆడపిల్లల్ని తీసుకుని ఎక్కడికని వెళ్తాం అత్తయ్యా? చెట్టు లెక్కగలవా వనరహరి పుట్ట లెక్కగలవా? చెట్టు లెక్కి ఆ చిటారు కొమ్మన చిగురు కోయగలవా? వనరహరి చిగురు కోయగలవా? ఇది మన పరిస్థితి. ఆ మోహన్ చూడు. నానమ్మ, ఎవరు ఎక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదు. నేనే వద్దనుకున్న ఉద్యోగం చేస్తాను. ఈ ఇంటిని కాపాడుకుంటాను. హీరోయిన్ లా ఫీల్ అయిపోయి పిడికిలి బిగించినట్టున్నావే. ఇదే ఊపులో వెళ్లి తలూపు జాయిన్ చేసుకుంటారు. ఇదిగో అడ్వాన్స్ డబ్బులు అడిగి తీసుకొనిరా. అలేఖ్యకి ఫేషియల్ చేయించి చాలా రోజులైంది. రావే అలేఖ్య, జరగనే.
అమ్మ వసు, ఆ వంశీకృష్ణ దగ్గర ఉద్యోగం అంటే రిస్క్ తీసుకుంటున్నావేమో. జీతం తీసుకోవాలంటే తప్పదు కదా నాన్న. ఏమండి, అత్తయ్య గారు చేసిన పనికి మన వసు బలవుతుంది. అమ్మా, రోడ్డును పడి ఏడవడం కన్నా మన ఇంట్లో ఉండి మనం ఏడిస్తేనే హుందాగా ఉంటుంది. మీరు పడే బాధ కన్నా నేనక్కడ పనిచేస్తే వచ్చే కష్టం తక్కువే. ఇంకా చాలా పో. ఇది మీ తాతగారి ముద్ద. ప్లీజ్ ప్లీజ్ తినండి తినండి. కుక్కు చంపేస్తావేంటి? మీ తాత మీ ముత్తాతల లిస్ట్ అంతా చెప్పి ఇప్పటికే చాలా తినిపించావు. పోనీ నా ముద్దలు కలిపి పెట్టనా? ఇప్పటి వరకు తిన్నది నువ్వు పెట్టిన ముద్దలే కదా. మళ్ళీ మీరు ఇంకా ఎప్పుడు తింటారో తెలియదు కదా. ఏం సాధించాడని ఇంత గారాబం చేస్తున్నారు అత్తయ్య? దేవుడిచ్చిన చేతులతో మందు గ్లాసులు మాత్రమే పట్టుకుంటాడా? చూడలేకపోతే నువ్వు రూమ్ లోకి వెళ్ళి సుచిత్రా. ఆగు ఆగు ఆగు. ఏంటి మళ్ళీ వచ్చావు? జాబ్ చేయాలని డిసైడ్ అయ్యాను. నువ్వు డిసైడ్ అయితే సరిపోతుందా? ఒకసారి వద్దండం, ఇంకోసారి కావాలండం. వాట్ ఇస్ దిస్? తమాషాగా ఉందా? అవుట్ అవుట్ అవుట్. నేను ఈ జాబ్ చేయడం చాలా అవసరం అండి. ఒక్కసారి సుచిత్రాదేవి గారితో మాట్లాడతాను. ఏం మాట్లాడతావు? ఆహా, ఏం మాట్లాడతావు అంటున్నా. కుమారి నక్షత్ర చెప్తుంటే బుర్రకెక్కట్లేదా? వసుంధర గారు, ఏంటండి ఇక్కడే ఆగిపోయారు? లోపలికి రండి. మేళ తాళాలు ఏమైనా కొట్టించమంటావా చిన్న బావా? నక్షత్ర, వెటకరం చేయకు, చిన్నబుచ్చుకుంటారు. చెప్పండి, జాబ్ గురించి ఏమైనా? అవునండి. మరి చెప్పరే. వేడి వేడి బొబ్బట్టు మీద నెయ్యేసుకుని తిన్నంత ఆనందపడుతుంది మా అమ్మ. రండి, పక్క చెరుగు, మీరు రండి. అమ్మా, ఎవరొచ్చారో చూడు. రామ్మా. అమ్మా, అమ్మా.